ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఈ స్టోరీ పెట్టగానే అసలు నాకు ఎప్పుడు ఏ స్టోరీకి రానంత రెస్పాన్స్ వచ్చింది. అండ్ మేజర్‌గా చానా క్వెషన్స్ అడిగారు. దానిలో మేజర్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ వర్ అడ్రెస్ ఎక్కడ? అసలు సర్జికల్స్ అంటే ఏంటి? మెడిసిన్స్ గురించి తెలుసు గానీ సర్జికల్స్‌లో ఏముంటాయి? మీ సర్జికల్ టూర్ చేయండి. ఐ ట్రైడ్ టు కవర్ లైక్ మేజర్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఈ వ్లాగ్‌లో. ఇంకా చానా క్వెషన్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వ్లాగ్‌లో యాడ్ చేయడానికి ట్రై చేస్తా. సో, లెట్స్ సీ. అండ్ మా అడ్రెస్ వచ్చేసి ఎగ్జాక్ట్‌లీ మెయిన్ హనంకొండ చౌరస్తాలో ఉంటది. ముకుంద జ్యువెల్లర్స్ ఐడియా ఉంటే ముకుంద జ్యువెల్లర్స్ ఎగ్జాక్ట్‌లీ అపోజిట్ ఉంటది. కింద ఫార్మసీ అండ్ ఇట్లా పక్క నుంచి స్టెప్స్ ఎక్కి వెళ్తే మా సర్జికల్ యూనిట్ అనమాట. సర్జికల్స్ ఇన్ ఎ సెంటెన్స్ ఏంటంటే సింపుల్‌గా మన ఎవ్రీడే హెల్త్ కేర్‌లో అదర్ దాన్ మెడిసిన్స్ ఎక్విప్‌మెంట్స్ ఏవైతే యూజ్ చేస్తామో అవన్నీ సర్జికల్స్‌లో దొరుకుతాయన్నమాట. సర్జికల్ టూర్‌కొచ్చేస్తే ఈ ఈ సెక్షన్‌లో బేసికల్లీ మేము బీపీ యాపరేటస్, ఇన్‌ఫ్రారెడ్ థర్మోమీటర్స్, బ్రెస్ట్ పంప్స్, ఎయిర్ బెడ్స్, సక్షన్ ఆపరేటర్స్ ఇవన్నీ గ్లూకోమీటర్స్, కింద మసాజర్స్, ఇయర్ ప్లగ్స్, కూల్ ఐస్ చాలా చిన్నది కానీ ఎఫెక్టివ్ ప్రోడక్ట్. మనం ఎవ్రీడే లైఫ్లో చాలా స్ట్రెస్ అవుతుంటాం కదా, అండ్ చాలా కంప్యూటర్ మీద చాలా టైం స్పెండ్ చేసే వాళ్ళకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాసేపు పెట్టుకుంటే రిలీఫ్ ఇస్తుంది. అండ్ నార్మల్ స్ట్రెస్ బాల్స్, ఎక్సర్సైజ్ బాల్స్ అండ్ ఎక్కడ జనరల్గా దొరికని ఐటమ్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఆక్సిజన్ పంప్స్ కానీ ఆక్సిజన్ క్యాన్స్ బేసికలీ అవి కూడా అవైలబుల్ ఉంటాయి. హీట్ బెల్ట్స్, వార్మ్ బ్యాగ్స్కి చాలా మల్టిపుల్ యూజెస్ ఉంటాయి. లైక్ మనకి బాడీ పెయిన్స్ వచ్చినా, మెన్స్ట్రల్ పెయిన్ వచ్చినా కానీ చాలా రిలీఫ్ ఇస్తుంది వార్మ్ బ్యాగ్. నెబ్యులైజర్స్ ఇవి సిలికాన్ సాక్స్ క్రాక్స్ ఎలిమినేట్ చేయడానికి కాకుండా మనకి టైల్స్, ఫ్లోర్స్ ఉంటాయి కదా, వాటి చల్లదనానికి లెగ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఇంట్లో వేసుకొని టైల్స్ మీద మార్బుల్ ఫ్లోరింగ్ బేసికలీ మార్బుల్ ఫ్లోరింగ్ ఉన్న వాళ్ళకి చాలా టైప్స్ ఆఫ్ సాక్స్ ఉన్నాయి. ఎంసీఆర్ చెప్పలు కూడా ఉన్నాయి. అది అటు సైడ్ ఉంది, అక్కడికి వెళ్ళినాక చూపిస్తా. రెస్పిరోమీటర్ లంగ్ ఎక్సర్సైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. నార్మల్గా ఎవ్రీడే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం మంచిది అంటారు కదా, సో దీంతో కూడా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ స్కాల్ప్ మసాజర్, ఇన్స్టాగ్రామ్ ఫేమస్, మొత్తం ఇన్స్టాగ్రామ్లో ఇదే ఉంది కదా, సో స్కాల్ప్ మసాజర్. అండ్ ఎక్కడ దొరకదు జనరల్లీ, మా దగ్గర మాత్రం ఉంది ఇన్సులిన్ పౌచ్ విచ్ ఇస్ లైక్ బూన్ టు డయాబెటిక్ పేషెంట్స్ హూ యూజ్ ఇన్సులిన్. దీనిలో ఏంటంటే మన ఇన్సులిన్ ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఇది కానీ ఫ్రిడ్జ్ అవైలబుల్ ఉండదు కదా ఇన్సులిన్ స్టోర్ చేసుకోవడానికి. సో దీనిలో ఏంటంటే ఇది యూజ్ చేసి 2 to 3 days వరకు ఇన్సులిన్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట, వితౌట్ ఎనీ ఎఫిషియన్సీ పోకుండా, ఇన్సులిన్ ఎఫిషియన్సీ పోకుండా ఎగ్జాక్ట్గా అట్లనే ఉంటుంది ఇది యూజ్ చేస్తే. దెన్ ఇంకేం చెప్పాలి మీకు, ఫీటల్ డాప్లర్ మా దగ్గర ఉంది. అట్లా రేర్ ఐటమ్స్ కూడా ఉంటాయి. యాంటీ డిగ్యూపిడస్ కుషన్ బెడ్ పేషెంట్స్కి బెడ్ సోర్స్ అవ్వకుండా, సో ఇట్లా బెడ్ లాగా కూడా ఉంటాయి అండ్ ఇట్లా కుషన్స్ లాగా కూడా ఉంటాయి. డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ సివియారిటీ మనం చూస్ చేసుకోవచ్చు అనమాట మనకి ఏది కావాలన్నది. ఆబ్వియస్లీ కరోనా వల్ల పల్స్ ఆక్సిమీటర్ తెలియని వాళ్ళే ఉండరు. పల్స్ ఆక్సిమీటర్ ఇవన్నీ డిఫరెంట్ కంపెనీస్ ఆఫ్ బీపీ మెషిన్స్. ఎప్పుడు కానీ ఏ డిజిటల్ పల్స్ ఆక్సిమీటర్, బీపీ వేయింగ్ మెషిన్, గ్లూకోమీటర్ ఏది తీసుకున్నా కానీ మనం ఖచ్చితంగా వారంటీ చూసుకోవాలి. కంపెనీ వారంటీ ఇస్తుంది అంటేనే ఇట్ కమ్స్ అండర్ గుడ్ కంపెనీ విత్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అనమాట. హీట్ బెల్ట్స్లో కూడా మనకి నార్మల్గా వాటర్ పోసుకొని వాడుకునేది, ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పెట్టుకొని వాడుకునేది అండ్ బెల్ట్ టైప్లో కూడా ఉంటాయి. మీ కండిషన్ని బట్టి, మీ కంఫర్ట్ని బట్టి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎయిడ్ కిట్స్ పైనవి అంతే. ఇంకేమైనా మిస్ అయ్యానా? ఆక్యుప్రెషర్ కిట్స్ ఉన్నాయి ఇక్కడ కింద మొత్తం ఎక్సర్సైజింగ్ ఆక్యుప్రెషర్ కిట్స్ హ్యాండ్కి, లెగ్కి అన్నీ కలిపి ఇది ఒక కాంబో ప్యాక్ అనమాట. సింగిల్గా కూడా అట్ సైడ్ ఉంటాయి. అట్ సైడ్ చూపిస్తా. కొంచెం ముందుకు వచ్చేస్తే ఇవి కమోడ్స్ ఇక్కడ అండ్ అట్ సైడ్ కూడా అవన్నీ కమోడ్ చైర్సే.
కమౌట్ షేడ్స్లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం, నార్మల్ ఐరన్వి, ఫోల్డింగ్, నాన్ ఫోల్డబుల్, విత్ వీల్స్, బెడ్ పక్కన వేసుకొని వాడుకునేటివి, వాష్రూమ్లో వేసుకొని వాడుకునేటివి, అలా చాలా వెరైటీస్ ఉంటాయి. డిపెండింగ్ అపాన్ అవర్ ఓన్ కంఫర్ట్ మనం తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ సెక్షన్కి వచ్చేస్తే ఇవన్నీ సిలికాన్ ఇన్సోల్స్. ఇందాక చెప్పా కదా, ఇవి షూస్లో మొత్తం పాదం కవర్ అవుతాయి. ఇవి షూస్లో ఓన్లీ హీల్ కవర్ అవుతుంది. హీల్ పెయిన్ చలికాలంలో చాలా వరకు వస్తుంది కదా చాలా మందికి, సో వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి. అండ్ ఇటు వచ్చేసి వేయింగ్ స్కేల్స్లో ఏంటంటే ప్రాపర్ కంపెనీవి, వెల్ నోన్ కంపెనీస్ మాత్రమే వాడాలి. సో మేము అవి మాత్రమే పెడతాము విత్ ప్రాపర్ గ్యారంటీ అండ్ వారంటీ. కమింగ్ టు ది బ్యాక్ సైడ్, ఇదంతా కొలెస్టమీకి సంబంధించిన ర్యాక్. వరంగల్లో కొలెస్టమీ ప్రోడక్ట్స్ సప్లై చేసే అతి కొంతమందిలో మేము ఒకళ్ళం. కొలెస్టమీ ఐటమ్స్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్, ప్లేట్స్, ఆయింట్మెంట్, పౌడర్, చాలా ఐటమ్స్ ఉంటాయి. డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ రిక్వైర్మెంట్ ఒక్కొక్క కొలెస్టమీ పేషెంట్కి ఒక్కొక్క టైప్ బ్యాగ్ అండ్ నెంబర్ సజెస్ట్ చేస్తారు. సో ఇవన్నీ ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్న బ్యాగ్స్ అనమాట. ఇవన్నీ ఫిజియోథెరపీకి సంబంధించిన ఐటమ్స్. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ బ్లడ్ ఫ్లో, ఆక్యుప్రెషర్, బ్లడ్ ఫ్లోకి ఇంక్రీజ్ అవ్వడానికి, బ్లడ్ ఫ్లో బాగుండడానికి యూజ్ చేసే ఐటమ్స్. అండ్ దట్స్ అన్ ఇన్ఫ్రారెడ్ ల్యాంప్. పెయిన్స్ కోసం ఇంకొక ఇన్స్ట్రుమెంట్. మనకి ఎక్కడైతే పెయిన్ ఉందో, మజిల్ పెయిన్ ఉందో, అక్కడ ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ రేడియేషన్ వల్ల అక్కడ పెయిన్ పోతుంది, దానికి యూజ్ చేస్తారు అది. అండ్ వ్రిస్ట్ బ్రేస్ పారలైసిస్ పేషెంట్స్కి వేస్తారు. దట్స్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఐటమ్. వ్రిస్ట్ బ్రేస్ అయినా, అంబిలికల్ హెర్నియా బెల్ట్ అయినా, మానోమీటర్ అయినా, గ్లిజరిన్ సిరెంజ్ అయినా, ఇవన్నీ రేర్ ఐటమ్స్, బట్ యూ గెట్ ఇట్ హియర్. దెన్ స్టోమా బెల్ట్ కూడా చాలా రేర్, సర్జికల్ సెక్టార్లో రేర్ ఐటమ్ అనమాట. సో అండ్ ఇక్కడికి వచ్చేసరికి మైనర్ టు మేజర్ ఫ్రాక్చర్స్ కానీ, ఫ్రాక్చర్స్ అయిపోయినాక ఎక్సర్సైజ్ కోసం కానీ యూజ్ చేసే ఐటమ్స్ అనమాట ఇవన్నీ. షోల్డర్ పుల్లీస్, స్ప్లిన్స్, బాడీలో మేజర్ ఫ్రాక్చర్స్కి యూజ్ అయ్యే ఎక్విప్మెంట్స్ అన్నీ ఇవి. నకిల్ బెండర్ బ్రేజ్, నకిల్ ఫ్రాక్చర్ అయితే యూజ్ చేస్తారనమాట. అండ్ దీస్ ఆర్ థెరాబ్యాండ్స్, ఎక్సర్సైజ్ కోసం వాడేటివి. అండ్ అనదర్ మేజర్ ప్రోడక్ట్ వారికోస్ వీన్స్. చాలా మంది 40-50 years నుంచే స్టార్ట్ అవుతున్నాయి వారికోస్ వీన్స్. బేసికలీ నిల్చొని వర్క్ చేసే ప్రొఫెషన్ వాళ్ళకి, బేసికలీ హౌస్ వైఫ్స్కి, టీచర్స్కి, ఇట్లా నిల్చొని వర్క్ చేసే ప్రొఫెషన్ వాళ్ళకి ఎక్కువ ఈ మధ్యలో వారికోస్ వీన్స్ వస్తున్నాయి. చిన్న చిన్న ఏజెస్ నుంచే వస్తున్నాయి. అండ్ డాక్టర్స్ వాళ్ళకి వారికోస్ స్టాకింగ్స్ రిఫర్ చేస్తున్నారు వాడమని. సో దాంట్లో కూడా 3 types, 3 lens, డాక్టర్ ఎట్లా చెప్తే అట్లా తీసుకోవాలి. అండ్ వేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది ఫర్ ది ఫస్ట్ టైం. సో మేమే ఒకసారి వేసి చూపించి, అండ్ ఇన్ కేస్ అయినా కానీ ప్రాబ్లం ఉంటే స్టాకింగ్ అప్లికేటర్ ఉంటుంది అక్కడ. సో స్టాకింగ్ అప్లికేటర్తోని ఈజీగా మీరు వేసుకునేలాగా ఇస్తామన్నమాట. యూ కెన్, అంటే ఆల్టర్నేటివ్ వాడుకునే వాళ్ళు ఇలా అయినా వాడుకోవచ్చు, అలా అయినా వాడుకోవచ్చు. ఫింగర్ స్ప్లిన్స్, వ్రిస్ట్ స్ప్లిన్స్, అండ్ థెరాబ్యాండ్స్, ఇక్కడ కాఫ్ సపోర్ట్స్, థై సపోర్ట్స్, నీ క్యాప్స్లో ఇన్ని వెరైటీస్, ఇవన్నీ నీ క్యాప్ కంపెనీసే. దెన్ ఇది వ్రిస్ట్ బ్రేసెస్, ఇవన్నీ ఇక్కడ నుంచి అన్ని వ్రిస్ట్ బ్రేసెస్ కంపెనీసే. ఇది ఫింగర్ కాట్, ఇది బాక్సెస్ స్ప్లింట్, ఇది కూడా రేర్ ఐటమ్, జనరల్లీ దొరకదు. ఇవన్నీ మెస్సీ, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ప్లిన్స్ అనమాట. ఇవన్నీ స్టాకింగ్స్ కింద ఇవన్నీ. దెన్ కమింగ్ టు బెల్స్, ఆర్మ్ స్లింగ్ పౌచెస్, ఎల్ఎస్ బెల్స్, అబ్డామినల్ బెల్స్, నీ క్యాప్స్, ఎల్ఎస్ బెల్స్, కాలర్స్. వీటిలో రేంజింగ్ ఫ్రమ్ minimal range to maximum range depending upon the company, upon the necessity, comfort and economical ga kuda ela kavalante ala teeskochu. So ivani ankle socks, ankle supports, knee caps, thigh supports, tennis elbow bells, ఇవన్నీ. అండ్ షోల్డర్ ఇమ్మొబిలైజర్స్ ఉన్నాయి పైన. ఇది మన వేపరైజర్, మన ఆల్ టైమ్ ఫేవరెట్ కరోనా నుంచి ఇప్పుడు ఫ్లూ సీజన్కి కూడా యూజ్ అవుతుంది. అండ్
అక్కడ డిజిటల్ బీపీ ఆపరేటర్స్ చూసారు కదా, ఇవి మాన్యువల్ బీపీ ఆపరేటర్స్, మనం స్టెథోస్కోప్తో చూసేది. ఇదే షోల్డర్ పుల్లి, షోల్డర్ ఎక్సర్సైజ్ కోసం మాన్యువల్గా కూడా చూపిస్తున్నా మీకు. అండ్ ఇవన్నీ ఎంసీఆర్ చెప్పులు, వెనక సైడ్ కూడా ఉన్నాయి, అక్కడ పోయినాక చెప్తా. అండ్ ఎల్ఎస్ బెల్ట్లు ఇక్కడ స్టార్ట్ అయితే ఈ రో మొత్తం ఎల్ఎస్ బెల్ట్సే. అన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, డ్యూయల్ స్ట్రాప్స్, సింగిల్ స్ట్రాప్స్, స్టీల్ రాడ్స్తో, అల్యూమినియం రాడ్స్తో, అట్లా డిపెండింగ్ అపాన్ అవర్ సివియారిటీ అండ్ కంఫర్ట్ మనం చూస్ చేసుకోవచ్చు. ఇట్లా హింజ్డ్ నీ బ్రేసెస్ వస్తాయి. ఇవి నీ మొబిలైజర్స్. యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి నీ కదపకుండా ఉండమని చెప్తారు కొన్ని రేర్ కేసెస్లో, అప్పుడు ఈ నీ ఇమ్మొబిలైజర్స్ వాళ్ళు వేసుకుంటారనమాట. రేర్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అట్లనే ఇక్కడ రేర్ ఐటమ్స్ వచ్చేసి పెల్విక్ ట్రాక్షన్స్ అండ్ ఫుట్ డ్రాప్ స్ప్లిన్స్. కొందరికి ఫుట్ అగదు, ఇట్లా ముందుకు పడిపోతూ ఉంటుంది, వాళ్ళకి ఫుట్ డ్రాప్ స్ప్లిన్స్ అనమాట, ఫుట్ డ్రాప్ అవుతూ ఉంటుంది. నీ స్టెబిలైజర్స్, దీస్ ఆర్ నీ స్టెబిలైజర్స్. దానిలోనే ఇవన్నీ వెరైటీస్ అన్నమాట. సర్వైకల్ ఇమ్మొబిలైజర్, మెడ పట్టీలు వేరు, ఇమ్మొబిలైజర్స్ వేరు. మెడ పట్టీలు నెక్ బ్యాండ్స్ అన్నీ అటు సైడ్ ఉన్నాయి, ఇమ్మొబిలైజర్స్ ఇక్కడ పైన ఉన్నాయి. అవి చాలా రేర్గా యూజ్ చేస్తారనమాట, అందుకనే అట్లా పైన పెట్టినాం. దెన్ ఇంకేమున్నాయి, ఇవన్నీ అవే. దిస్ ఇస్ కొలెస్టమీ కిట్. ఈ సెక్షన్ అంతా సర్వైకల్ పిల్లోస్, హాట్ కేక్సే, ఎందుకంటే ప్రివెన్షన్గా కూడా వాడుతున్నారు. సర్వైకల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కాక సర్వైకల్ ప్రాబ్లమ్స్ రాకుండా పిల్లోస్, హార్ట్ పిల్లోస్ వాడితే సర్వైకల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అవి రాకుండా వాడుతున్నారు. దీనిలో కూడా అంతే, జెల్, అలోవెరా షీట్తోని, మెమొరీ ఫోమ్తోని, నార్మల్ ఫోమ్తోని, అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇది వన్ ఆఫ్ ద వెరైటీ. లోపల మొత్తం మెమొరీ ఫోమ్ వచ్చేసి పైన బ్యాంబూ షీట్ వస్తుంది ఫర్ దట్ కూలింగ్నెస్ అనమాట. అండ్ ఇది నార్మల్ ఫోమ్ లేకుండా నార్మల్ సర్వైకల్ పిల్లో. కాకిక్స్ కుషన్, చాలాసేపు సిస్టమ్స్ ముందు కూర్చొని వర్క్ చేసుకున్న వాళ్ళకి ఇది యూజ్ చేస్తారు. బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే జనరల్గా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, ప్రిస్క్రైబ్ చేసుకోకుండా కూడా మీరు వాడుకోవచ్చు. ఇది ఏంటిది అంటే మన స్పైనల్ కార్డ్, మనం కూర్చున్నప్పుడు ప్రెషర్ మొత్తం ఈ హోల్లో వెళ్తుంది అనమాట, అందుకనే రిఫ్లెక్షన్లో మనకి స్పైనల్ కార్డ్ నడుము నొప్పి, పెయిన్, అక్కడ స్పైనల్ కార్డ్ దగ్గర పెయిన్ అనేది రాదనమాట. సో చాలాసేపు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి నడుము నొప్పి వస్తే దిస్ విల్ దిస్ విల్ ఇంప్రూవ్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్. అట్లా ఒకసారి మీ డాక్టర్ని కూడా అడగొచ్చు అలా వాడొచ్చా అని. ఏదైనా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని వాడుకోవచ్చు. అండ్ ఇవన్నీ పిల్లోస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి నార్మల్గా కూడా తీసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ సెక్షన్. అటు వెళ్దాం. అండ్ ఇంకొక టైప్ ఆఫ్ పిల్లో, ట్రావెల్ పిల్లో. ఫ్లైట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి, కార్లో ట్రావెల్ చేసే వాళ్ళకి విత్ మెమొరీ ఫోమ్ వస్తుంది. ఏది పడితే అది హార్డ్వి వాడితే ఇంకెక్కువ నెక్ పెయిన్స్ వస్తున్నాయి. సో మంచి కంపెనీలో మంచిది తీసుకోండి. అండ్ ఇటు కార్నర్, ఇవన్నీ బ్యాక్ రెస్ట్స్, నార్మల్ బ్యాక్ రెస్ట్, కుషన్డ్ బ్యాక్ రెస్ట్ అవన్నీ. అండ్ ఇవన్నీ ఫోల్డబుల్ వాకర్స్. ఇవన్నీ ఫోల్డ్ చేయలేని వాకర్స్, ఐరన్ వాకర్స్. ఇవి స్టీల్ అండ్ అల్యూమినియం విత్ స్టీల్ కోటెడ్లో ఫోల్డబుల్ వాకర్స్ అనమాట. హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలానే ఫోల్డ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సెక్షన్ అంతా చెప్పులు, ఎంసీఆర్ చెప్పులు, ఇదంతా అండ్ ఇంకా పైన మొత్తం గోదాంలో మొత్తం ఎంసీఆర్ చెప్పులే. ఎంసీఆర్ చెప్పులు ఏంటంటే దాని ఫస్ట్ ప్రైమరీ యూజ్ మన బాడీ వెయిట్నంతా మన నార్మల్ చెప్పుల మీద పడితే అది బ్యాక్ రిఫ్లెక్ట్ చేసి లెగ్ పెయిన్స్ వస్తాయి అన్నమాట. ఎంసీఆర్ చెప్పులు దాని మెటీరియలే అట్లుంటాయి, మైక్రోసెల్యులార్ రబ్బర్. ఆ మెటీరియల్ ఏంటంటే మన బాడీ వెయిట్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది, వెయిట్ని, ప్రెషర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ రిఫ్లెక్ట్ అవ్వదు. అందుకనే కీళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు అండ్ ఎస్పెషల్లీ పాదాల నొప్పులు ఎవరికైతే వస్తాయో అవి రావు. చాలామంది డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు అండ్ చాలామంది వాడుతున్నారు కూడా.
ఇది అండ్ కాళ్ళ నొప్పులకి సంబంధించి చెప్పులు ఎక్స్టర్నల్గా వేసుకునేవి ఎంసీఆర్ చెప్పులు ఉంటాయి, సిలికాన్ ఇన్సోల్స్ ఉంటాయి, అక్కడ చెప్పినవి చాలా వెరైటీస్ ఉంటాయి. మీకు ఏ ఎక్స్టెంట్ వరకు పెయిన్ ఉంది, ఏ ఎక్స్టెంట్ వరకు ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి తీసుకోవచ్చు. అండ్ సెకండ్ యూజ్, ఇప్పుడు ఉన్న ఈ టైల్ ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్ వల్ల వింటర్ అండ్ రెయినీ సీజన్స్లో ఈ మార్బుల్స్, టైల్స్ అన్నీ చల్లగా అయిపోతున్నాయి. దానివల్ల చల్లదనం మీద నడుస్తే, ఐస్ మీద నడుస్తే మన కాళ్ళు ఎట్లా నొప్పిలేస్తాయో అట్లా చల్లటి బండల మీద నడుస్తే అట్లనే నొప్పిలేస్తున్నాయి. సో ఇంట్లో కూడా ఇప్పుడు ఇంట్లో చెప్పులు వేసుకోవద్దు అంటారు కానీ తప్పట్లేదు, అందరు కూడా ఇంటి లోపటికి ఎంసీఆర్ స్లిప్పర్స్ తీసుకుంటున్నారు. సో దట్ ఆ చల్లదనానికి నొప్పులు రావట్లేదు, చల్లదనానికి వల్ల వచ్చే నొప్పులు ఈ స్లిప్పర్స్ వేసుకుంటే రావట్లేదు అనమాట. అది మేజర్ టిప్. వింటర్ కాబట్టి మీ మదర్స్ ఎవరైనా ఇట్లనే నొప్పులు అని కంప్లైంట్ చేస్తే వాళ్ళకి తీసుకోండి, ట్రై చేయండి అండ్ థ్యాంక్ మీ లేటర్. ఇదంతా డ్రెస్సింగ్ సెక్షన్. ఎవరైనా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, బెడ్ రిడన్ అయిన వాళ్ళకి, ఐ మీన్ వాళ్ళతో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఎంత ప్రాబ్లమెటిక్ ఉంటుందో అది. ఈ సెక్షన్ అంతా అదే. పుల్అప్ డైపర్స్, స్టిక్కర్ టైప్ డైపర్స్, దానిలో చాలా వెరైటీస్, కంపెనీస్, అండర్ ప్యాడ్స్, ఇదంతా డ్రెస్సింగ్, కాటన్, స్టెరైల్ ప్యాడ్స్, క్యూటీసెల్స్, దానికి సొల్యూషన్స్, క్లీన్ చేయడానికి కావాల్సిన సొల్యూషన్స్ అన్నీ ఇవి. అండ్ ఇదంతా ప్లాస్టర్స్, బ్లేడ్స్, బ్యాండేజ్ క్లాత్స్, ఇదంతా ఆ సెక్షనే. జిమ్ బాల్స్, జిమ్లో దొరుకుతాయి కదా ఆ జిమ్ బాల్స్. అండ్ వాటర్ బెడ్స్, బెడ్ రిడన్ పేషెంట్స్కి కింద బెడ్ సోర్స్ అవ్వకుండా 2 బెడ్స్, టైప్స్ ఆఫ్ బెడ్స్ ఉంటాయి. అక్కడ చూపించిన ఎయిర్ బెడ్స్ అండ్ ఇక్కడ చూపించిన వాటర్ బెడ్స్. డాక్టర్ ఏది చెప్తే అది తీసుకోవచ్చు. వాటర్ బెడ్స్కి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి, లైక్ ఫిల్ చేయాలి వాటర్, మళ్ళీ తీసేయాలి, మళ్ళీ ఫిల్ చేయాలి, అదంతా లేకుండా ఇప్పుడు జనరలీ అందరు ఎయిర్ బెడ్స్ ప్రిఫర్ చేస్తున్నారు. మా శ్రీ సంజీవని సర్జికల్స్లో ఏంటంటే వీ ఆఫర్ ది బెస్ట్ డిస్కౌంటెడ్ హోల్సేల్ ప్రైజెస్. మీరు మార్కెట్లో ప్రైజెస్ కంటే మీరు మార్కెట్కి వెళ్ళండి, అక్కడ ప్రైజెస్ని మా ప్రైజెస్తో కంపేర్ చేయండి. ఎక్కడైనా తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారు. చాలా మంది దగ్గర మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, అందుకే ఇంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నా. ఇదంతా ఆ కేసు. అండ్ ఇవన్నీ వీల్ చైర్స్ మీద పిల్లోస్ డిస్ప్లే కోసం పెట్టినాం. ఇది అన్నిటికంటే హై ఎండ్ వీల్ చైర్. ఇది మనకి బ్యాక్ సపోర్ట్తో కూడా వస్తుంది, అంటే ఇక్కడ నెక్ వరకు, మన తల వరకు బ్యాక్ సపోర్ట్తో వస్తుంది. ఇవన్నీ నార్మల్ మన నడుం వరకు బ్యాక్ సపోర్ట్స్తో వస్తాయి. దీనిలో కూడా సేమ్ మెటీరియల్ కానీ ఫోల్డింగ్ కానీ చాలా వెరైటీస్ ఉంటాయి, డిపెండింగ్ అపాన్ ద కంఫర్ట్ తీసుకోవచ్చు. అండ్ అక్కడ పిల్లోస్లో కింద నడుం నొప్పి రాకుండా పిల్లో చెప్పిన కదా, సేమ్ ఇది బ్యాక్ సపోర్ట్. కంప్యూటర్ మీద కూర్చొని సిట్టింగ్ జాబ్స్ చేసుకునే చాలా మందికి యూస్ఫుల్ అనమాట. నార్మల్ వుడెన్ స్టిక్స్తో పాటు హైట్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఇది తీసి క్లిప్ పెట్టి మనకి ఏ హైట్లో కావాలంటే ఆ హైట్లోకి తీసుకొని పెట్టుకొని ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో వాడుకోవచ్చు. ఇది అల్యూమినియం, ఇక్కడ బ్రాంజ్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్తో ఉన్నాయి, అన్ని హైట్ అడ్జస్టబుల్. ఇవి వుడెన్ కాబట్టి ఆబ్వియస్లీ హైట్ అడ్జస్ట్ చేసుకోరాదు. ఇవి ఇంతే. ట్రైపాడ్స్ అండ్ క్వాడ్రిపాడ్స్. ట్రైపాడ్స్ విత్ 3 legs. ఇది ట్రైపాడ్ 3 legsతో. అండ్ ఇవి క్వాడ్రిపాడ్స్ 4 legsతో. 3 legs జస్ట్ సపోర్ట్ వేరీ అవుతుంది అలా. అండ్ ఇవి ఆక్సిలరీ క్రచెస్, ఆంపిట్లో పెట్టుకొని వెళ్తారు కదా కొందరికి, మొత్తానికి వాకింగ్ డిఫికల్టీ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఆక్సిలరీ క్రచెస్. సో దట్స్ ఆల్ అబౌట్ ది హ్యాండ్ స్టిక్స్. అండ్ ఇదేం లేదు, నేను వీడియో తీయడానికి అని తెచ్చుకున్నా. శానిటైజర్ డిస్పెన్సరీ స్టాండ్స్ అనమాట ఇవి, హాస్పిటల్లో యూజ్ చేసేవి. కస్టమర్స్కే కాదు, ఇక్కడ ఉన్న చాలా హాస్పిటల్స్కి మేము హోల్సేల్ సప్లై చేస్తాం. సో హాస్పిటల్స్ వాళ్ళకి కావాల్సిన బెడ్స్ అయినా, ఎక్స్రే వ్యూ బాక్సెస్ అయినా, శానిటరీ డిస్పెన్సర్ స్టాండ్స్ అయినా, స్టూల్స్ అయినా, మొత్తం హాస్పిటల్ రిలేటెడ్
స్టఫ్ మొత్తం సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది, ఐ మీన్ దీని పై ఫ్లోర్లో. అది కూడా చూపిస్తాం. మేము హాస్పిటల్స్కి ఏ రేట్లో అయితే హోల్సేల్గా సప్లై చేస్తామో ఇక్కడ కూడా అట్లా కస్టమర్స్కి కూడా అట్లనే హోల్సేల్గా సప్లై చేస్తాము. అందుకనే ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి వచ్చి ట్రాక్టర్స్లో బెడ్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. వాళ్ళ రివ్యూస్ అన్నీ తీసుకొని మేము దానికి తగ్గట్టు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం, అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాం. సో పైకి వచ్చేసేయండి, బెడ్స్ అవన్నీ చూపిస్తాం. వచ్చేసేయండి. అంతా ప్యాక్డ్ ఉంది, ఇదంతా మా గోడౌన్. సో జస్ట్ ఒక బెడ్ శాంపుల్ చూస్తారని వచ్చాను. ఇవి బెడ్స్ అన్నీ అరేంజ్ చేయాలి. ఎవరు ఏ బెడ్ సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మేమే సెట్ చేసి ఇస్తూ ఉంటాం. ఇది దాని మీద వేసుకునే మ్యాట్రెస్. బెడ్స్లో కూడా సింగిల్ సైడ్ లేచేవి, డబుల్ సైడ్ లేచేవి, దానిలో బాత్రూమ్ ఫెసిలిటీ వచ్చేటట్టు కమాడ్వి, అట్లా చాలా వెరైటీస్ ఉంటాయి. విత్ బెడ్ విత్ వీల్స్ కూడా ఉంటాయి. ఇండియన్ బెడ్సే కాకుండా ఇంపోర్టెడ్ బెడ్స్ విత్ ఫైబర్, లైక్ ఐరన్, స్టీల్, అల్యూమినియం కాకుండా విత్ ఫైబర్ బెడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇది బెడ్స్ గురించి. అండ్ హాస్పిటల్ స్టఫ్ వచ్చేసి స్ట్రెచర్స్, సైడ్ బెడ్స్, డ్రెస్సింగ్ ఎక్విప్మెంట్ అంతా పెట్టి బెడ్ సైడ్ పెడతారు కదా, ఆ లాకర్స్, ఎక్స్రే చూడడానికి ఎక్స్రే వ్యూ బాక్సెస్ అన్నీ కూడా హోల్సేల్లో ఇస్తారు. ఇది కస్టమర్స్ తీసుకోవడం రేరే, హాస్పిటల్స్కి హోల్సేల్ సప్లై చేస్తాం కాబట్టి హాస్పిటల్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారనమాట. సో అంతే, దిస్ ఈజ్ వాట్ ఈజ్ అబౌట్ శ్రీ సంజీవని సర్జికల్స్. తెల్వని సర్జికల్ ఐటమ్స్ గురించి కానీ ఒక షాప్ టూర్ లాగా, ఒక సర్జికల్ టూర్ లాగా. బికాస్ చాలా మందికి మెడిసిన్స్ గురించి మాత్రమే ఐడియా ఉంటుంది, సర్జికల్స్ గురించి ఎవరికి ఉండదు. నాకు మా నాన్న ఈ స్టోర్ పెట్టేదాకా నాకు కూడా ఏం ఐడియా లేకుండే. సో బేసికలీ అట్లా తెలియని వాళ్ళకి ఒక కొత్త విషయం చెప్పినట్టు ఉంటుంది అని ఐ డిడ్ దిస్ వ్లాగ్. హోప్ ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అని. సో దట్స్ ఇట్, బాయ్ బాయ్.